కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందండి. దానికి సెకండ్ పార్ట్ ఇది. హౌ డు యూ ఫీల్ వెన్ యూ సీ ద లవ్ అండ్ ఎమోషన్ ఫ్రమ్ యువర్ ఫ్యాన్స్? ఒక్కటండి, నేను చెప్పేది ఒకటే. ఫ్యాన్స్ అనను, ఫ్రెండ్స్ అంటాను. నన్ను అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో వాళ్ళని అంటే నాకు అంతే బాధేస్తుంది. లిటరల్లీ చెప్తున్నా. ఫర్ సపోజ్ ఏదన్నా జరగాలంటే సమ్ ఇలా ఏదో చెప్తుంటే లిటరల్లీ నాకు బాధ అనిపిస్తుంది. నా కోసం మీరు మాటలు పడుతున్నారు. ఎందుకంటే ఆ బాండ్ అలా క్రియేట్ అయింది. నేను ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ చేయను. వాళ్ళని అంటుంటే నాకు బాధేస్తుంది. అరే ఏందిరా ఇది, వీళ్ళెందుకు నా కోసం మాటలు పడుతున్నారు? ఎందుకు, అందరికీ ఒక లైఫ్ ఉంటుంది కదా! అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వద్దు. అసలు ఎవరి గురించి మనం మాట్లాడొద్దు. ఎవరి గురించి మనం మాట్లాడకపోతే మంచిది. ఎవరి పని వారు చేసుకుంటే మంచిది కదా! నా కోసం ఎవరితోనే మాటలు పడడం ఎందుకు అని నాకు బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే. Some people feel that a few contestants are having negative influence on you. What do you think like that? అది చెప్తున్నా. మేమందరం బానే ఉన్నాం. మాకేమీ కాలేదు. అందరం బానే మాట్లాడుకుంటాం. అందరం బానే ఉంటాం. కలిసి కనిపించకపోయినా గానీ ఫోన్స్ చేసుకుంటాం. మాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. నేను అదే చెప్తున్నా. మీరు చూసినవన్నీ కొన్ని చూసి నమ్ముతారు. కానీ నాకు రియాలిటీ ఏంటనేది తెలుసు. సో నేనైతే ఏమనుకోను. ఎంజాయ్ చేస్తుంటా. ఇన్సిడెంట్స్ జరిగినా, ఏదన్నా కామెడీ చూసినా, ఏది చూసినా ఇలా జరగడం వల్ల మీది తప్పు అనడం లేదు. కానీ వాళ్ళకి తెలియదు కదా! బ్రో, ఇట్స్ మై స్మాల్ సజెషన్. అంతా బానే ఉంది. ఎవరికీ ఏమీ కాలేదు. మేమంతా బానే ఉన్నాం అని ఇంటర్వ్యూలో కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.